ఓకే. ఇక్కడ చూద్దాం మనం ఏంటి సింపుల్ పాస్ట్ పొజిషన్ టెన్స్. సింపుల్ పాస్ట్ పొజిషన్ టెన్స్లో ఏం చేస్తాం మనం? సింపుల్ ప్రజెంట్ పొజిషన్ టెన్స్లో మనం ఏం చేస్తాం? అక్కడ మనం ప్రజెంట్ టెన్సెస్లో అయితే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో దేని గురించి? అక్కడ ప్రజెంట్లో ఏంటి? ఓనర్షిప్ గురించి, నెక్స్ట్ ఏంటి? రిలేషన్షిప్ గురించి, నెక్స్ట్ ఏంటి? ఫీచర్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి, అండ్ ఫీచర్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ప్రజెంట్ అది సింపుల్ పాస్ట్ పొజిషన్ టెన్స్లో ఏం మాట్లాడదాం? ఇక్కడ మనం పాస్ట్ పొజిషన్ టెన్స్లో పాస్ట్లో జరిగిపోయింది అనమాట. పాస్ట్లో ఓనర్షిప్ గురించి, ఇది కూడా మర్చిపోతామండి. ఏంటి? పాస్ట్లో ఓనర్షిప్ గురించి, రిలేషన్షిప్ గురించి, నెక్స్ట్ ఏంటి? ఫీచర్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి, పాస్ట్లో జరిగిన వాటి గురించి అనమాట. మనం పాస్ట్లో కలిగి ఉన్న దాని గురించి. పొజిషన్ అంటే అర్థం ఏంటి? అర్థం అక్కడ కలిగి ఉండడం. మనం ఇప్పుడు కలిగి లేము. ఇక్కడ మనం పాస్ట్లో కలిగి ఉండేవాళ్ళం వాటిని, గతంలో అవి కలిగి ఉండేవాళ్ళం. ఓకేనా? సో వాటి గురించి చూద్దాం ఇక్కడ మనం. ఓనర్షిప్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనం. ఓనర్షిప్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? ఏమొస్తుందంటే ఓనర్షిప్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాడ్ ఇచ్చేస్తారన్నమాట ఇక్కడ. ఐ హ్యాడ్ ఏ కార్. నేను కార్ని కలిగి ఉండేవాడిని. అది లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, లాస్ట్ మంత్ అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. అది కూడా మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు సెంటెన్స్ సింపుల్గా ఉండాలని చెప్పేసి రాస్తాను అనమాట. ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నేను గతంలో కార్ని కలిగి ఉండేవాడు అనమాట. నెక్స్ట్ ఈ హ్యాడ్ ఏ ఏంటి? హౌస్. అతను గతంలో హౌస్ని కలిగి ఉన్నాడు, కానీ ప్రజెంట్ లేడు అతను. ప్రజెంట్ అతను హౌస్ లేదన్నమాట. నెక్స్ట్ రిలేషన్ అంటే చూద్దాం ఇప్పుడు మనం. రిలేషన్షిప్ గురించి చూద్దాం. ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. నేను గతంలో గుడ్ ఫ్రెండ్స్ని కలిగి ఉండేవాడిని. ఇప్పుడు నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోయాను, నాకు ఆ ఫ్రెండ్స్ లేరు. సో వాళ్ళతో కాంటాక్ట్స్ లేనమాట నేను. ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ అంటే గతంలో కలిగి ఉండేవాడిని నేను ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్లో లేను. ఇంకేం రాద్దాం? హీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ టీమ్. హ్యాడ్ ఏ వస్తుంది అక్కడ. హీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ టీమ్ అన్నమాట. అతను స్ట్రాంగ్ టీమ్ కలిగి ఉండేవాడు ఇంతకుముందు, ఇప్పుడు కలిగి లేడు అన్నమాట. ఫీచర్స్ చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? ఎటువంటి వస్తాయంటే ఇక్కడ మనకి ఐ హ్యాడ్ షార్ట్ మెమొరీ. ఇటువంటి రాద్దాం ఇక్కడ మనం. ఐ హ్యాడ్ ఏంటి ఇక్కడ? లేకపోతే ఐ హ్యాడ్ ఏ గుడ్ మెమొరీ. అన్నీ గుర్తుండే మాట ముందు, కానీ ఇప్పుడు గుర్తుండలేదు, కొన్ని మర్చిపోతున్నాను. గతంలో గుర్తుండే అని చెప్పడానికి ఏంటి? ఐ హ్యాడ్ ఏ గుడ్ మెమొరీ. ఇంకా ఏంటంటే ఈ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అతని ముందు స్ట్రాంగ్ పర్సనాలిటీ కలిగి ఉండేవాడు అనమాట. ఇప్పుడు లేడు, సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చి అతను ఫిట్నెస్ కోల్పోయాడు అనమాట. ఓకేనా? ఫీచర్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇటువంటివన్నీ వస్తాయి. ఏంటి? ఐ హ్యాడ్ ఏ గుడ్ మెమొరీ, గతంలో ఉండేవాడిని, ఇప్పుడు లేను. లేకపోతే ఏంటి ఇక్కడ? ఈ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ పర్సనాలిటీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. గతంలో ఉండేవాడు అతను, ఇప్పుడు సమ్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి అతను లేడని ఇలా చెప్పడానికి అనమాట. గతంలో కలిగి ఉన్నా, ఇప్పుడు లేం ప్రజెంట్ వాటిని, అలా చెప్పడానికి. ఓకేనా? సో చూద్దాం ఇక్కడ మన స్ట్రక్చర్స్ చూద్దాం అగైన్. స్ట్రక్చర్స్ ఎన్ని టైప్స్ వస్తాయి ఇక్కడ మనకి? 4 టైప్స్ వస్తాయి స్ట్రక్చర్స్ అనేవి. ఏంటవి స్ట్రక్చర్స్? ఏమేమి వస్తాయంటే ఇక్కడ మనకి ఒకటి పాజిటివ్ సెంటెన్స్ వస్తుంది. పాజిటివ్ సెంటెన్సెస్ ప్రతి టెన్స్కి ఇవే ఉంటాయి అన్నమాట. పాజిటివ్ సెంటెన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది? సెకండ్ వన్ ఏముంటుంది ఇక్కడ? నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇంకా ఏముంటాయంటే క్వశ్చన్ ఫార్మ్స్, లేకపోతే క్వశ్చన్స్ అందాం సింపుల్గానే. క్వశ్చన్ ఫార్మ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? ఇంకో స్ట్రక్చర్ ఏముంటుంది ఇక్కడ? నెగిటివ్ క్వశ్చన్స్ కూడా, లేకపోతే నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్స్ కూడా ఏముంటుందంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. క్వశ్చన్స్. ఓకే.
సో 1 by 1 చూద్దాం ఇక్కడ మనం. ఓకేనా? ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ నేమ్ యూజ్ చేస్తాం అంటే అక్కడ హ్యాడ్ యూజ్ చేస్తాం కదా ప్రజెంట్లో. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, అక్కడ మనం హ్యాడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. హ్యాడ్ని యూజ్ చేస్తాం ఇక్కడ. ఫస్ట్ వన్ తీసుకున్నాం అక్కడ పాజిటివ్ ఏంటంటే ఇక్కడ సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ హ్యాడ్, హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం, హ్యాడ్ని తీసుకున్నాం, నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. మనకి పాజిటివ్ సెంటెన్సెస్లో ప్రతి దాంట్లో కూడా 2 టైప్స్ వస్తాయి. మనకి ఆ 2 టైప్స్ అర్థం చేసుకుంటే మిగతా సెంటెన్సెస్ ఫామ్ చేయగలం ఈజీగా, ఎస్పెషల్లీ సెకండ్. ఓకే, చూద్దాం ఇక్కడ మన సబ్జెక్ట్ అంటే ఏముంటుంది, ఆ 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఏంటి, ఐ ఉంటుంది, వి ఉంటుంది, యూ ఉంటుంది, హీ ఉంటుంది, షీ ఉంటుంది, ఇట్ ఉంటుంది, మనం దే కూడా ఉంటుంది. మనం వేరేగా మెన్షన్ చేయట్లేదు, మనం ప్రజెంట్ టెన్స్ అది మెన్షన్ చేస్తాం, ఎందుకంటే అన్నిటికీ సేమ్ వెర్బ్ ఏంటి ఇక్కడ హ్యాడే యూజ్ చేస్తారు. అక్కడైతే హ్యాజ్ కూడా యూజ్ చేసేవారు. ఇక్కడ ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకున్నాను, ఇక్కడ నేను కాజ్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు రాస్తాను సెంటెన్సెస్ చూద్దాం అక్కడ మనం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది ఇక్కడ, ఐ హ్యాడ్ ఏ కార్. నేను కార్ని కలిగి ఉండేవాడిని. లాస్ట్ గతంలో అన్నమాట. ఆ టైం ఏం మెన్షన్ చేయట్లేదు, నార్మల్గా అయితే మెన్షన్ చేస్తాం, సింపుల్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయట్లేదు. అంటే వీ హ్యాడ్ ఏ ఎక్సర్సైజ్లో చేద్దాం. హ్యాడ్ ఏ కార్ అంటే మనం కార్ కలిగి ఉండేవాళ్ళం, లేకపోతే యూ హ్యాడ్ ఏ కార్ అంటే మీరు కార్ కలిగి ఉండేవారు గతంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు లేదు. ఈ హ్యాడ్ ఏ కార్ అంటే అతని గతంలో కార్ని కలిగి ఉండేవాడు. నెక్స్ట్ సి హ్యాడ్ ఏ కార్ అంటే ఆమె గతంలో కార్ని కలిగి ఉండేది. నెక్స్ట్ ఇట్ హ్యాడ్ ఏ, నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇట్ హ్యాడ్ ఏ కార్ అంటే అది గతంలో కార్ని కలిగి ఉండేది. దే హ్యాడ్ ఏ కార్ అంటే వాళ్ళు గతంలో కార్ని కలిగి ఉండేవారు అనమాట, ఇప్పుడు లేదు, ప్రజెంట్, గతంలో ఉండేవారు అంతే. దీంట్లో ఇక్కడ మనం సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ కూడా చూస్తాం ఇక్కడ మనం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది. ఇది ఫస్ట్ టైప్ స్ట్రక్చర్, సెకండ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని నుంచి నెగిటివ్ సెంటెన్స్ కానీ క్వశ్చన్స్ కానీ నెగిటివ్ క్వశ్చన్స్ కానీ వస్తాయి. దీంట్లో ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. హ్యాడ్ని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ మనం డిడ్ ప్లస్ హ్యావ్ కింద రాసుకోవచ్చు, డిడ్ హ్యావ్ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, ఇదేంటంటే ఇంకా స్ట్రాంగ్గా చెప్పడం అనమాట. అది నార్మల్గా చెప్పడానికి ఫస్ట్ స్ట్రక్చర్ అనేది, ఇదేంటి ఇంకా స్ట్రాంగ్గా చెప్పడానికి. ఇక్కడ సబ్జెక్ట్ మనకు తెలుస్తుంది, ఐ ఉంటుంది, వి ఉంటుంది, యూ ఉంటుంది, ప్రతి టెన్సెస్ కూడా, ఎందుకంటే అన్ని నౌన్స్ దీంట్లో ఇంక్లూడ్ ఉంటాయి. హీ, షీ, ఇట్, దే, ఇదంతా ఏంటి సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది ఇక్కడ మనకి డిడ్ ఉంటుంది, హ్యావ్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాం మనం, ఏ కార్ తీసుకున్నాం. ఇప్పుడు సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ ఇదేంటి స్ట్రాంగ్గా చెప్పడం అనమాట. ఇంకా ఐ డిడ్ హ్యావ్ ఏ కార్. నేను కార్ని కలిగి ఉండేవాడిని కదా, నిజంగా కార్ని కలిగి ఉండేవాడిని, లేకపోతే వీ డిడ్ హ్యావ్ ఏ కార్, మేము నిజంగా కార్ని కలిగి ఉండేవాళ్ళం గతంలో అన్నమాట. యూ డిడ్ హ్యావ్ ఏ కార్, మీరు నిజంగా కార్ని కలిగి ఉండేవారు. లేకపోతే హీ డిడ్ హ్యావ్ ఏ కార్, అతను నిజంగా కార్ని కలిగి ఉండేవాడు ఒకప్పుడు మాట, లేదు, కార్ లేదు అతనికి. సి డిడ్ హ్యావ్ ఏ కార్, ఆమె నిజంగా కార్ని కలిగి ఉండేది. ఇట్ డిడ్ హ్యావ్ ఏ కార్, అది నిజంగా కార్ని కలిగి ఉండేది. నెక్స్ట్ దే డిడ్ హ్యావ్ ఏ కార్, వారు నిజంగా కార్ని కలిగి ఉండేవారు. ఇదంతా ఏంటంటే మనకి పాజిటివ్ సెంటెన్సెస్లో 2 స్ట్రక్చర్స్ వస్తాయి. ఓకే, హాఫ్ పేజ్ ఉంటుంది, నెక్స్ట్ పేజ్ తీసుకుందాం. ఇక్కడ సెకండ్ చూద్దాం. ఇక్కడ మనం సెకండ్ ఏంటి, ఇక్కడ మనకి నెగిటివ్ సెంటెన్సెస్లో ఏం యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్సెస్లో ఏం యూజ్ చేస్తాం అంటే ఇక్కడ మనకి ఏముంటుంది, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది, హ్యాడ్ని ఎలా రాసుకుంటాను ఇక్కడ నేను డిడ్ హ్యావ్ కింద రాసుకుంటాను కదా, ప్లస్ ఏమొస్తుంది, డిడ్ నాట్ మాట.
did not, sorry, don't. సబ్జెక్ట్ తీసుకున్నాం ఐ వి, నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ యూ వస్తుంది, నెక్స్ట్ ఏంటి హీ వస్తుంది, షీ వస్తుంది, ఇట్ వస్తుంది, నెక్స్ట్ దే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటాం ఇక్కడ మనం, ఇక్కడ ఏముంది మనకి స్ట్రక్చర్ ఫామ్ అవడానికి, ఇక్కడ డూ కాదు డిడ్ వస్తుంది. సో అరేంజ్ చేద్దాం, ఎందుకంటే డూ అంటే అది ఓన్లీ మళ్ళీ హ్యావ్ కింద వెళ్ళిపోతుంది, అది ప్రజెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ మనకి డిడ్ నాటే రావాలి, డిడ్ నాట్ ప్లస్ ఏముంది ఇక్కడ మనకి హ్యావ్ ఉంది, ఆబ్జెక్ట్ ఏముంది ఏ కార్ ఉందన్నమాట. ఓకే, సెంటెన్సెస్ రాద్దాం ఇక్కడ మనం. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, నేను కార్ని కలిగి లేనమాట. పాస్ట్లో నేను, గతంలో నేను కార్ని కలిగి ఉండేవాడిని కాదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, లేకపోతే ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్. ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్, నేను కార్ని కలిగి ఉండేవాడిని కాదు. సెకండ్ ఏంటి, వీ డిడెంట్ హ్యావ్ ఏ కార్, మేము కార్ని కలిగి ఉండేవాళ్ళం కాదు, గతంలో మాట. నెక్స్ట్ ఏంటి, యూ డిడెంట్ హ్యావ్ ఏ కార్, యూ డిడెంట్ హ్యావ్ ఏ కార్, మీరు కార్ని కలిగి ఉండేవారు కాదు, లేకపోతే నీవు కార్ని కలిగి ఉండేవాడు కాదు. నెక్స్ట్ ఏంటి, హీ డిడెంట్ హ్యావ్ ఏ కార్, అతను కార్ కలిగి ఉండేవాడు కాదు అన్నమాట గతంలో. షీ డిడెంట్ హ్యావ్ ఏ కార్, ఆమె కార్ని కలిగి ఉండేది కాదు. లేకపోతే ఇట్ డిడెంట్ హ్యావ్ ఏ కార్, అది కార్ని కలిగి ఉండేవాది కాదు. నెక్స్ట్ లేకపోతే దే డిడెంట్ హ్యావ్ ఏ కార్, వారు కార్ని కలిగి ఉండేవారు కాదు, గతంలో అన్నమాట. ఇదంతా ఇది నెగిటివ్ సెంటెన్సెస్ గురించి. నెక్స్ట్ ఏంటి, క్వశ్చన్ ఫామ్ చూద్దాం. థర్డ్ వన్, క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ ఏముంటాయి ఇక్కడ మనకి, డిడ్ ప్లస్ స్ట్రక్చర్ ఏముంటుంది, ఫస్ట్ డిడ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ మనకి హ్యావ్ ఉంటుంది, నెక్స్ట్ ఏం వస్తుంది ఆబ్జెక్ట్ వస్తుంది. మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనకలేదు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని కూడా అంటాం, ఏదైనా ఆబ్జెక్ట్ కింద అనుకున్నాం మనం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. డిడ్ సబ్జెక్ట్, హ్యావ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ నేను డిడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, సబ్జెక్ట్ కింద ఏమొస్తుంది ఇక్కడ మనకి ఐ వస్తుంది, వై వస్తుంది, యూ వస్తుంది, హీ వస్తుంది, షీ వస్తుంది, ఇట్ వస్తుంది, దే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి హ్యావ్ ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్గా ఏముంది ఇక్కడ మనకి ఏ కార్, ఏ కార్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఏమొస్తుంది రాద్దాం ఇక్కడ మన సెంటెన్స్. డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, నేను కార్ని కలిగి లేనా, గతంలో కార్ని కలిగి లేనా అని చెప్పడానికి అనమాట. డిడ్ యూ హ్యావ్ ఏ కార్, సారీ డిడ్ వీ హ్యావ్ ఏ కార్, మేము కార్ని కలిగి లేమా, గతంలో. అక్కడ ఇంకా వర్డ్స్ యాడ్ అవుతాయి, తర్వాత చూద్దాం. డిడ్ యూ హ్యావ్ ఏ కార్, మీరు కార్ని కలిగి లేరా, గతంలో మీరు కార్ని కలిగి లేరా. లేకపోతే డిడ్ హీ హ్యావ్ ఏ కార్, అతని కార్ని కలిగి లేడా. లేకపోతే డిడ్ షీ హ్యావ్ ఏ కార్, ఆమె గతంలో కార్ని కలిగి లేదా. నెక్స్ట్ డిడ్ ఇట్ హ్యావ్ ఏ కార్, అది గతంలో కార్ని కలిగి లేదా. లేకపోతే డిడ్ దే హ్యావ్ ఏ కార్, వారు గతంలో కార్ని కలిగి లేరా అని చెప్పడానికి ఇవన్నీ క్వశ్చన్ ఫామ్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ మనం. నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి మనకి, అవన్నీ చూద్దాం ఇక్కడ మనం. ఏంటి క్వశ్చన్ ఏంటంటే డిడ్ నాట్, లేకపోతే ఏంటి డిడెంట్ అనొచ్చు. డిడెంట్ ఇది స్పోకెన్ అనమాట. ప్లస్ ఇంకొకటి అయితే ఏముంటుంది, ఫార్మల్ రైటింగ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది 1 టైప్ ఆఫ్ ఏంటి స్ట్రక్చర్ దీనికి సంబంధించి.
నెగిటివ్ క్వశ్చన్స్కి ఇది వన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది చూద్దాం. ఇక్కడ మనం డిడ్ నాట్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ మనం డిడెంట్ అని కూడా అనొచ్చు. సబ్జెక్ట్ కింద ఏమున్నాయి ఇక్కడ మనకి? ఐ ఉంది, వి ఉంది, యూ ఉంది, హీ ఉంది, షీ ఉంది, ఇట్ ఉంది, నెక్స్ట్ ఏంటి? దే ఉంది. నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ మనకి? హ్యావ్ వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ మనకి? ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే ఏ కార్. ఏ కార్. ఓకే, సెంటెన్సెస్ చూద్దాం. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అంటే ఏమొస్తుంది? ఏ కార్ వస్తుంది. చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సెంటెన్సెస్ చూద్దాం. ఇక్కడ డిడెంట్ ఐ హ్యావ్ ఏ కార్. నేను కార్ని కలిగి లేను కదా, గతంలో నేను కార్ని కలిగి లేదు కదా అని చెప్పడానికి అనమాట. డిడెంట్ ఐ హ్యావ్ ఏ కార్. నేను కార్ని కలిగి లేనా. లేకపోతే డిడెంట్ వీ హ్యావ్ ఏ కార్. మేము గతంలో కార్ని కలిగి లేదు కదా అని చెప్పడానికి. కార్ని కలిగి లేము కదా అని చెప్పడానికి. నెక్స్ట్ డిడెంట్ యూ హ్యావ్ ఏ కార్. మేము మీరు కార్ని కలిగి లేదు కదా గతంలో అని చెప్పడానికి. నెక్స్ట్ డిడెంట్ హీ హ్యావ్ ఏ కార్. అతడు కార్ని కలిగి లేడు కదా. లేకపోతే నెక్స్ట్ డిడెంట్ షీ హ్యావ్ ఏ కార్. ఆమె కార్ని కలిగి లేదు కదా. డిడెంట్ ఇట్ హ్యావ్ ఏ కార్. అది కార్ని కలిగి లేదు కదా. నెక్స్ట్ ఏంటి? డిడెంట్ దే హ్యావ్ ఏ కార్. వారు కార్ని కలిగి లేదు కదా. ఇలా చెప్పడానికి ఇదంతా. ఓకే, సో ఇంకో సెకండ్ స్ట్రక్చర్ కూడా ఉంది దీంట్లో, అది కూడా చూద్దాం ఒకసారి. సెకండ్ వన్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? క్వశ్చన్ ఏమొస్తుందంటే డిడ్. సబ్జెక్ట్ వచ్చి నాట్ ఇక్కడ వస్తుంది అన్నమాట. సబ్జెక్ట్ తర్వాత నాట్ వస్తుంది ఇక్కడ. ఇది మోర్ ఫార్మల్ వే. రిటర్న్లో ఎక్కువ యూజ్ చేస్తారు. స్పోకెన్లో అయితే ఫస్ట్ చెప్పుకున్నది యూజ్ చేస్తారు. హ్యావ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, నాట్ ఉంటుంది, హ్యావ్ ఉంటుంది. లాస్ట్నే ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అనొచ్చు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, చూద్దాం. ఇక్కడ డిడ్ సబ్జెక్టు, నాట్, హ్యావ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ డిడ్ తీసుకున్నాం. నెక్స్ట్ సబ్జెక్ట్కి నేను తీసుకున్నాం. ఐ ఉంది, వై ఉంది, నెక్స్ట్ ఏంటి? యూ ఉంది, నెక్స్ట్ ఏంటి? హీ ఉంది, షీ ఉంది, నెక్స్ట్ ఏంటి? ఇట్ ఉంది, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? దే ఉంది. నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ మనకి? నాట్ వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ? హ్యావ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్ మ్యాటర్. ఏం తీసుకున్నాం? కార్ని తీసుకున్నాం. చూద్దాం సెంటెన్సెస్ ఏ విధంగా ఫామ్ అయ్యాయో చూద్దాం. ఇక్కడ మనం సెంటెన్సెస్ రాద్దాం. ఇక్కడ డిడ్ ఐ నాట్ హ్యావ్ ఏ కార్. నేను కార్ని కలిగి లేను కదా గతంలో చెప్పాను అనమాట. డిడ్ ఐ నాట్ హ్యావ్ ఏ కార్. నేను కార్ని కలిగి లేను కదా. నెక్స్ట్ డిడ్ వీ నాట్ హ్యావ్ ఏ కార్. మీరు కార్ని కలిగి లేరు కదా గతంలో చెప్పడానికి. నెక్స్ట్ ఏంటి? డిడ్ యూ నాట్ హ్యావ్ ఏ కార్. మీరు కార్ని కలిగి లేరు కదా, గతంలో కలిగి లేరు కదా అని అడగడానికి. నెక్స్ట్ డిడ్ హీ నాట్ హ్యావ్ ఏ కార్. అతని కార్ని కలిగి లేడు కదా. లేకపోతే డిడ్ షీ నాట్ హ్యావ్ ఏ కార్. ఆమె కార్ని కలిగి లేదు కదా అని అడగడానికి. లేకపోతే డిడ్ ఇట్ నాట్ హ్యావ్ ఏ కార్. అది కార్ని కలిగి లేదు కదా అని అడగడానికి. లేకపోతే డిడ్ దే నాట్ హ్యావ్ ఏ కార్. వారు కార్ని కలిగి లేరు కదా అని చెప్పడానికి. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం సెంటెన్సెస్ని